రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూన్ 26, 2024. వారం బుధవారం. తిథి పంచమి రాత్రి 8 గంటల 55 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 50 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రజా సంబంధాలను విస్తృతపరుచుకుంటారు. వ్యాపార ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు. మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. కోపం, చికాకు, అసహనం అధికంగా ఉంటాయి. కీలకమైన సంతకాలు, విలువైన పత్రాల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు వహించవలసిన సమయం. వృషభ రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. తేలికగా సులువుగా పూర్తి అవుతాయి అనుకున్న పనులు తప్ప సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. శ్రమ పెరుగుతుంది. మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ ఉండవు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. మానసిక ఆనందం కలిగి ఉంటారు. కన్యా రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది. ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు. తులారాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి. మీ ఆలోచన శక్తిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అధికమవడం వలన, ఒత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మీనరాశి. ఆరోగ్యపరమైన చిక్కులు తప్పకపోవచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సానుకూల పడతాయి. మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.